ఆనంద కృష్ణుని కళ్యాణం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాకర్తా వనస్పతిస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగ. అమ్మా నమస్కారం చేసుకోండి. బాబు, అమ్మాయి కాలు మీద మీ కాలు పెట్టండి. శిఖరా, వదులు. నాకు దక్కుంది ఎవ్వరికి దక్కడానికి వీల్లేదు. వదులు. వదుల్ని. నా నుంచి దూరం చేసిన వాటిని నీ నుంచి కూడా దూరం చేస్తాను. తాళి అలా మెడలా పడిందో లేదో, ఎంత అపశకనం జరగబోయింది. ఇదంతా వాళ్ళిద్దరి మధ్య బంధానికి ఆ దేవుడి హెచ్చరికో ఏమో. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. మండపంలో జరిగిన దాని గురించే కదా ఆలోచిస్తున్నావు? అవును. దాని గురించి అయితే నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నీ మెడలో నేను కట్టిన తాళి, మన మధ్య భార్యాభర్తలనే బంధం శాశ్వతం అయితేనే కదా నువ్వు అలా ఫీల్ అవ్వాలి. 30 రోజుల తర్వాత మన బంధం విడిపోతుంది. నేను కట్టిన ఆ తాళికి విలువ పోతుంది. అతకని బంధాల గురించి ఆలోచించడం అనవసరం. ఎక్కువ ఆలోచించుకో. ఈ 30 రోజుల్లో నా ప్రేమతో మిమ్మల్ని ఏ మార్చైనా మార్చుకుంటాను. మన మధ్యన పడిన ఈ బంధాన్ని శాశ్వతం చేసుకుంటాను. ఏంటి అలా చూస్తున్నావు? పద. ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది హిమా? ఏంటి ఇలానే వెళ్ళిపోతారా? ఏమవుతుందో వస్తే? అలా వెళ్ళకూడదు అల్లుడు గారు. నూతన దంపతులు కదా, మీకు దిష్టి తీసి హారతిచ్చి ఆహ్వానించాలి. తనేమీ ఇంటికి కొత్తగా రావట్లేదు కదా. అన్నయ్య, 3-4 గంటలు కూర్చుని అంత పెళ్లి తంతు చేసావు. 5 నిమిషాలుంటే ఇది కూడా అయిపోతుంది కదా. బావగారు మా అక్కతో పెళ్ళైందన్న ఆనందంలో బాగా తొందరపడుతున్నారు.
శివా ఇంకా ఏంటి హిమా? ఆగన్నయ్యా, నువ్వు వదిన ఇద్దరు పేర్లు చెప్పండి. అప్పుడు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి వదిన నువ్వు చెప్పు. నేను ఆయన వచ్చాం. ఆయన అంటే మీ ఆయనకి పేరు లేదా? పేరే కదా, చెప్పక్క. నేను నా భర్త రాధా గారు వచ్చాం. రాధా గారేంటి? మా అన్నయ్యకి ఫుల్ నేమ్ ఉంది, అది చెప్పొదినా. నేను నా భర్త రాధా గోవింద్ వచ్చాం. మా అక్క చెప్పేసింది. బావగారు ఇప్పుడు మీరే. ఇలాంటివి నాకు నచ్చవు. పెళ్ళంటే కూడా నీకు నచ్చదు కదరా. ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత ఈ ఆనవాయితీలన్నీ పాటించాలి. పేరే కదన్నయ్య, చెప్పు. బావగారు, మా అక్కే కాస్త ఆలోచించినా ధైర్యంగా పేరు చెప్పేసింది. మీరేంటి మా అక్క పేరు చెప్పడానికి అంతలా సిగ్గుపడుతున్నారు? ఆలుడు గారు చెప్పండి. నేను నా భార్య కృష్ణతో పాటు వచ్చాను. ఆగన్నయ్యా, కృష్ణకి పూర్తి పేరుంది కదా, పూర్తి పేరు చెప్పు. నేను నా భార్య కృష్ణప్రియతో పాటు వచ్చాను. సరిపోయిందా? ఇంకేమైనా యాడ్ చేసి చెప్పాలా? సరిపోయిందన్నయ్య. ఒక్క నిమిషం ఉండు. మళ్ళీ ఏంటి హిమా? హారతి ఇవ్వాలన్నయ్య, ఒక్క నిమిషం. ఆగమ్మా, నువ్వు హారతిస్తున్నావేంటి? ఏంటి ఆడపడుచుగా నేను హారతి ఇవ్వచ్చు కదండి. ఇవ్వచ్చమ్మా, నువ్వు హారతివ్వు. రానమ్మా, ఆ పిల్లకి నిన్నగాక మొన్నే కదా పురిట్లో బిడ్డ చనిపోయింది. అలాంటి పిల్ల నవదంపతులకు హారతివ్వడం మంచిది కాదేమో. మీ కొంచెమైనా బుర్ర పనిచేస్తోందా? అలాంటివేమీ ఉండవు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఎందుకు మాట్లాడకుండా ఉంటా?
పోగొట్టుకోవడం తన దురదృష్టమే కాని అదేమీ మహాపాపం కాదు. తనకి ఇంకో బిడ్డని కనే అవకాశం ఉంది కదా. ఇంకా చాలా వయసుంది. ఈ సంవత్సరం కాకపోయినా మరుసటి సంవత్సరం అయినా పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. అంత మాత్రాన తను హారతివ్వకూడదు, మంచిది కాదు అంటే ఎలా? ముత్తైదువులంటే మంచి మనసుతో ఆశీర్వదిస్తారని, మంచి ఆలోచనలతో ఉంటారని పిలుస్తాం కానీ మీకు మంచేదో చెడేదో తెలియకుండా ఉందే. అమ్మతనం కలగకుండా ఉండడం వేరు, ఆ అమ్మతనం పొరపాటున చేయిజారిపోవడం వేరు. ఆ రెండింటికి తేడా తెలియకుండా మాట్లాడకండి. ఎవరికైనా హారతిచ్చే అర్హత సౌభాగ్యాన్ని బట్టో సంస్కారాన్ని బట్టో కాదు, మంచి మనసును బట్టి, మంచి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో తను నష్టపోయిందే కాని తను నష్టజాతకురాలు కాదు. మంచి మనసుతో, ఏ కల్మషం లేని, ఎలాంటి చెడు ఉద్దేశం లేని మా హిమకి హారతిచ్చే హక్కు లేదనడం కరెక్ట్ కాదు. హిమా, నువ్వు హారతివ్వు. నీ చేత్తో హారతివ్వడాన్ని నేను అదృష్టంగా భావిస్తాను. అవునమ్మా, ఎవరి మాటలు నువ్వు పట్టించుకోనక్కర్లేదు. మీ అన్న వదిలిన బాగుని, మంచిని నీకంటే ఎవ్వరూ బాగా కోరుకోరు. నువ్వు హారతివ్వమ్మా. రాధాగారు, మీరొక్కరే కాదు, నా చెల్లి చేతిని పట్టుకుని ఇద్దరూ ఒకేసారి కుడికాలు లోపలికి పెట్టి రావాలి. కృష్ణ, నువ్వు కుడికాలు బొటన వేలితో బియ్యాన్ని నెట్టి లోపలికెళ్ళాలి. అమ్మా కృష్ణ, దీపం వెలిగించి ఇద్దరూ దండం పెట్టుకోండి. నేను మీ ఇంటి పెద్ద కోడలిగా మీ ఇంట్లో కుడి కాలు పెట్టి మరీ వస్తాను. దేవుడా, ఈ ఒక్క నెల రోజులు ఈ కృష్ణని, ఈ బంధాన్ని, వీళ్ళ పద్ధతుల్ని భరించే ఓపిక నాకివ్వు స్వామి. ఆ తర్వాత ఎలాగూ
అగ్రిమెంట్స్ అనే అస్త్రం ఉంది కాబట్టి అప్పటి వరకు నాకు వీళ్ళ పైత్యాన్ని భరించే శక్తినివ్వవు. స్వామి, అయిపోయిందమ్మా. ఇక్కడితో మా పని అయిపోయింది. మా బాధ్యత తీరిపోయింది. ఇక నుంచి ఇదే నీ ఇల్లు. మేం పరాయి వాళ్ళమమ్మా. అలా అంటున్నావేంటి నాన్న? మరంతే కదమ్మా. ఆడపిల్లకి పుట్టినిల్లు శాశ్వతం కాదు. కన్నవాళ్లు చివరిదాకా వాళ్లతో ఉండరు. మీరు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారని తెలిసి ప్రేమలు ఆప్యాయతలు పెంచుకుంటాం. ఇలాంటి రోజు వచ్చినప్పుడే ప్రేమను తెంచుకోలేక, గారంగా చూసుకున్న కూతుర్ని వదల్లేక మానసిక క్షోభని అనుభవిస్తామే. ఇన్ని రోజులు కూతుర్లా కాకుండా కొడుకులా మెలిగావు. ఎప్పుడు నా కుటుంబం నా వాళ్ళు అని ఆలోచించవే కాని నీ గురించి నువ్వు ఆలోచించలేదు. ఇక నుంచి నువ్వు మా గురించి కాదమ్మా, నీ భర్త గురించి, మీ అత్తమామల గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించాలి. అమ్మా, అలా అనకు. నేను ఎక్కడున్నా నాకు నా భర్తతో పాటు మీరందరూ ముఖ్యమే. మనమందరం ఒక కుటుంబం. చిన్నదానివైనా చక్కగా చెప్పావమ్మా. మా డాడీ ఉద్దేశం ఏంటంటే అత్తయ్య, ఈ ఇల్లైనా మీ ఇల్లైనా ఒక్కటే అని. విష్ణు అయినా కృష్ణ అయినా మీ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఏ అన్నయ్య, అంతే కదా? మీకు కృష్ణ దూరమైందనే బాధ కొన్ని రోజులే అండి. అంటే ఈయన ఉద్దేశం తర్వాత మీరు మేము వస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం కదమ్మా, అంత బాధ ఉండదని అలా అన్నారు. తారా మేడం ఏరి? తను టైడ్ అయినట్టుంది. బావగారు, నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కృష్ణనే కాదా, విష్ణుని కూడా బాగా చూసుకుంటా. వాళ్ళకి ఏ లోటు రాదు. మీరేం బాధపడకండి. అల్లుడు గారు, అది తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే మీరే పెద్ద మనసు చేసుకుని దాన్ని క్షమించండి. అత్తయ్య, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ రావు. మీరు కంగారు పడకండి. విష్ణు, దాన్ని ఒక కంట చూసుకోమ్మా. నాన్నా, కృష్ణ ఎప్పుడూ ఏ తప్పు చెయ్యదు. అన్నీ ఆలోచించి ఏమైనా చేస్తుంది. మీరు కృష్ణ గురించి ఎక్కువగా కంగారు పడద్దు. సరేనయ్యా, మనం వెళ్ళాలి. అమ్మ కృష్ణ, మేం వెళ్తామమ్మా. వెళతాం కాదమ్మా, వెళ్ళొస్తామని చెప్పు. అలాగే అన్నయ్య గారు. మేం వెళ్ళొస్తాం కృష్ణ.